ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలీస్ అమరవీరుల కుటుంబాలు ఇంకా దుఃఖ సాగరంలో ఉన్నాయని చెబుతున్నారు. మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో అటు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కుటుంబాల పరిస్థితులతో పాటు అప్పుడున్న పరిస్థితుల్లో అంటే దాదాపు 39 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతమంది పోలీసులు అమరులైనరు, ఆ రోజు ఇన్సిడెంట్ ఏంటో ఒకసారి మనతో పాటు ఆదిలాబాద్ నిర్మల్ ఎస్పీ జానకి శర్మిల ఉన్నారు. ఒకసారి మేడంతో మేడం ఏంటి మేడం అంటే ఒక ఎప్పుడు మావోయిస్టులే చనిపోతారు అనే ఒక రకమైన గ్లోబల్ ప్రచారం జరుగుతుంది, కానీ పోలీసులు కూడా చనిపోయారు, వారి కుటుంబాలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ఎట్లా చూడవచ్చు, మీరు ఏం చెప్తారు దాన్ని? పోలీసు అమరవీరులకి సంబంధించి వారి సేవలను స్మరించుకుంటూ, వారి త్యాగాలను స్మరించుకుంటూ ఈ వారం అంతా మేము రకరకాల ప్రోగ్రామ్స్ చేపట్టడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. దానికి సంబంధించి మనము ఇది గుర్తు చేసుకుంటే అల్లంపల్లి దగ్గర ఒక 10 మంది అసూలు బాసారు, 35 సంవత్సరాలు దాటింది. తర్వాత రాజారావు దగ్గర ఒక 7 మంది చనిపోయారు. తర్వాత తర్లపాడు దగ్గర కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. వీళ్ళందరూ పోలీసులు అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యారు బ్లాస్టింగ్స్లో. దీనికి సంబంధించి వారి ఫ్యామిలీస్ నేడు ఎంతో సఫర్ అవుతున్నాయి. కుటుంబానికి పెద్ద చనిపోతే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన సౌకర్యాలు ఏవైతే ఉంటాయో అవి అందినా కూడా కుటుంబాన్ని పెద్దని కోల్పోయినప్పుడు జరిగే బాధ అనేది చాలా అది వర్ణించలేము. కాబట్టి వారికి స్వాంతన కలిగించేలాగా వారిని మొదటి రోజు పిలిపించి వారి ఫ్యామిలీస్తో మాట్లాడి వారిని గౌరవించి పంపించడం జరిగింది. అలాగే అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ కూడా మేము ఈ వారం అంతా కూడా వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. ఏం ప్రోగ్రామ్ చేస్తున్నారు మేడం? అంటే ఏ రకమైన ప్రోగ్రాంలు ఉండబోతుంది? వారి కుటుంబాలు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నాయని బయట ప్రచారం జరుగుతుంది. ఇటువంటి అంశాలు ఏదన్నా ఎస్పీల దృష్టికి, ఐపీఎస్ల దృష్టికి వచ్చారా? ఏంటి అసలు? మేము మా దగ్గర ఎవరైతే ఉన్నారో వారికి మన పర్సనల్గా మాట్లాడడం జరిగింది. వారికి సంబంధించినంత వరకు ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు. లాస్ట్ ఇయర్ కొన్ని చెప్పారు, అవి ఈ సంవత్సరం అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. సో అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అమరవీరులు చాలామంది డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు ఇప్పుడు. సో వారు అందరు కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే డిపార్ట్మెంట్ అనేది ఒక కుటుంబంలో ఉంటాం మేము. సో మా కుటుంబంలో ఎవరికైనా ఏదైనా జరిగితే ఎలా స్పందిస్తామో అలాగే డిపార్ట్మెంట్ అంతా కూడా స్పందిస్తూ ఉంటుంది. వారికి ఏ అవసరం ఉన్నా కూడా తీర్చడం జరుగుతుంది. ఈ ఏదైనా సమస్య ఇప్పుడున్న డీజీ స్థాయి నుండి మొదలుకొని కింది స్థాయి వరకు అందరూ ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసిన వారే ఉన్నారు. ఎప్పుడన్నా ఈ అంశాల్లో మాట్లాడుకునే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా మేడం మీరు పోయినప్పుడల్లా? డెఫినెట్గా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆదిలాబాద్లో పనిచేశారు కాబట్టి ఆదిలాబాద్ అంటే అందరు అధికారులకు కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. సో నిర్మల్ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక పార్ట్ కాబట్టి కూడా ఆఫీసర్స్ అందరూ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఎట్లుంది మేడం పరిస్థితి ఏంటి? మీ జిల్లాలో ఏమైనా కదలికలు ఉన్నాయి? మన దగ్గర నిర్మల్లో అయితే ఏం లేవు, ప్రస్తుతానికి ఏం లేవు. ఏం చెప్తారు మేడం వారి కుటుంబాలకు? జిల్లా ఎస్పీగా మీరు ఏం చెప్తారు? ఒక ఆయన శ్రీనివాస్ అని యూజీ ఉన్నాడు, ఆయనకి కూడా మేము వాళ్ళ మదర్తో అప్పీల్ చేశారు, ఇంటికి రండి తొందరలో అని. వారు కూడా వచ్చి జనజీవన స్రవంతిలో కలుస్తారని కోరుకుంటున్నాము. గవర్నమెంట్ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది. అలాగే మరొక్కసారి ఈ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం, మర్చిపోలేంది. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంటి పెద్ద లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో చెప్పనక్కర్లేదని జిల్లా ఎస్పీ చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఇంకా కళ్ళకు కట్టినట్టుగా వారి కుటుంబాల్లో కనబడుతున్నాయి. ఇంటి పెద్ద లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. అటువైపే కాదు ఇటువైపు కూడా చూడాలని జిల్లా ఎస్పీ చెబుతున్నారు. ఎవరైనా నిజంగానే మావోయిస్టు పార్టీకి సహకరించే వాళ్ళు ఉంటే కఠినంగా ఉంటుంది. అదే దాంతోపాటు కొంతమంది ఎవరైతే పార్టీలో పనిచేసేవారు ఉన్నారో వాళ్ళు లొంగిపోవాలి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెబుతున్నారు. అధికారులు జిల్లా గురించి ఎప్పటికప్పుడు చెబుతారని, దీంతోపాటు ఇటు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం, ఎప్పుడు మర్చిపోలేనివి, వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఈ వారం రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఇటు మంచిర్యాల జిల్లాలో దీనికి సంబంధించిన అమరవీరుల త్యాగాల సంబంధించి స్మరణ ఉంటుంది. వారికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.